మొన్న గాజా యుద్ధంలో చాలామంది చనిపోయారు. అలా చాలామంది చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు తర్వాత బ్రతికిన చిన్నారులు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారిని తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. అలా దాడిలో గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవం జూన్ 4వ తారీఖున జరుపుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో బతుకుతున్న చిన్నారులు ప్రతిరోజు చెప్పలేని భయాందోళనను ఎదుర్కొంటున్నారు. వారు తమ ఇళ్లల్లో పడుకోవడం లేదా బయట ఆడుకోవడం, పాఠశాలకు వెళ్ళడం లేదా ఆసుపత్రుల్లో వైద్య సంరక్షణ కోసం సురక్షితంగా లేరు. హత్యలు మరియు వైకల్యం, అపహరణ మరియు లైంగిక హింస నుండి విద్య మరియు ఆరోగ్య సౌకర్యాలపై దాడులు జరగడం వల్ల అవసరమైన మానవతా సహాయాన్ని తిరస్కరించడం వరకు పిల్లలు అస్థిరమైన స్థాయిలో పోరాడుతున్న పార్టీలు అడ్డగోలుగా చిక్కుకుంటున్నారు. చాలా పార్టీలు పిల్లలను అడ్డుగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారని చెప్పవచ్చు. చాలామంది మనం చూస్తూనే ఉంటాం. రోడ్డు మీద పిల్లలు అడుక్కోవడం, కాళ్ళు చేతులు లేని పిల్లలను ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. అలాంటి పిల్లలే కాకుండా ఇలా దాడులలో ఒక దేశానికి మరో దేశానికి యుద్ధం జరిగిన సమయంలో కూడా చాలామంది పిల్లలు భయాందోళనకు గురి అయి సరైన సౌకర్యాలు లేకుండా, సంతోషంగా లేకుండా వారు భయంకరమైన బతుకుతూ భయపడుతూ ఉన్నారనడంలో సందేహం లేదు. 2021తో పోలిస్తే 8630 మంది పిల్లలు చంపబడ్డారు లేదా వైకల్యానికి గురయ్యారు. అంటే చాలామంది 2021తో పోలిస్తే 5% పెరుగుదల జరిగింది. యుద్ధానికి సంబంధించిన పేలుడు అవశేషాలు, మెరుగుపరిచిన పేలుడు పదార్థాలు మరియు ల్యాండ్ మైన్లతో సహా పేలుడు ఆయుధాల వాడకం వల్ల 25% పైగా పిల్లలు హత్యలు చేయబడ్డారు. అలాగే చేతులు కాళ్ళు పోగొట్టుకొని వైకల్యానికి కారణమయ్యారు. అలా వైకల్యం పొందిన పిల్లలు చాలా వరకు భయపడుతూ ఇంకా బ్రతుకుతూ, వారికి ఎలాంటి సహాయ సహకారాలు లేక బ్రతుకుతున్నామన్నట్టు శరణార్థుల శిబిరాలలో ఉంటూ బ్రతుకుతున్నారు. అలాగే 7622 మంది పిల్లలు, 85% మంది అబ్బాయిలు ఉన్నారు. లింగం, వయస్సు, వైకల్యం, జాతి, మతం, భౌగోళిక రాజకీయ స్థానం మరియు ఆర్థిక స్థితి వంటి అంశాలు ప్రాథమికంగా పిల్లల రిక్రూట్మెంట్లో ప్రమాదాన్ని, వాళ్ళు ఎలా దోపిడీకి గురవుతున్నారు మరియు వారు అనుభవించే ఉల్లంఘనను నిర్ణయిస్తాయి. ఇందులో 7622 మంది పిల్లలు దోపిడీకి గురవుతున్నారు. 3985 మంది పిల్లలు అపహరణకు గురయ్యారు. వీళ్ళను ఎవరు అపహరించారో తెలియదు, ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదు, వారి నుంచి ఏం చేస్తున్నారో తెలియదు. కొంతమంది తీసుకువెళ్ళి కాలో చెయ్యో విరగొట్టి భిక్ష అడుక్కోవడానికి ఉపయోగించుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి చోట మనం వింటూనే ఉంటాము, ఎక్కడో పిల్లలు అపహరణకు గురయ్యారని లేదా వారు తప్పిపోయారని వింటూనే ఉంటాము. అలాగే డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, బుర్కినా ఫాసో, మయన్మార్ మరియు మొజాంబిక్లలో అత్యధిక సంఖ్యలో పిల్లల అపహరణలు జరిగాయి. మన దేశంలో కంటే ఈ దేశాలలో ఎక్కువగా పిల్లలు తస్కరించబడ్డారు. 1166 మంది పిల్లలు లైంగిక హింసకు గురయ్యారు. పిల్లలకు చట్టబద్ధమైన రక్షణ లేకపోవడం వల్ల బాలికలు అత్యంత హింసాత్మకమైన లైంగిక హింసకు గురయ్యారు. సంఘర్షణలు, లైంగిక హింస అనేది కళంకం మరియు చట్టపరమైన రక్షణ లేకపోవడం వల్ల బాలికలు అత్యంత తక్కువగా నివేదించబడిన తీవ్రమైన ఉల్లంఘన. లైంగిక హింస అనేది చాలా ఘోరమైన హింస. ఈ హింస వల్ల చాలామంది పిల్లలు బాధపడ్డారు. అలాగే బలవంతపు వివాహం కారణంగా అసమానంగా ప్రభావితమైన బాలికలపై 99% లైంగిక హింస జరిగింది. అబ్బాయిలు కూడా లైంగిక హింసకు గురవుతున్నారు లేదా కుటుంబ సభ్యులపై లైంగిక హింసకు బలవంతంగా సాక్షులుగా మారడం వల్ల ద్వితీయ గాయాన్ని అనుభవిస్తారు. కుటుంబంలో కూడా పిల్లలు లైంగిక హింసకు గురవుతున్నారు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. చిన్నపిల్లలను
అత్యాచారాలు చేయడం, చంపేయడం అనేవి మనం రోజు పేపర్లలో వింటూనే ఉంటాం. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలడం లేదు మృగాలు అని మనకు ఎలాగూ తెలుసు. కాబట్టి పిల్లలు కూడా ఎంతవరకు అంటే చాలా వరకు ఈ సంవత్సరంలో వాళ్ళకి సరైన రక్షణ లేకపోవడం వల్ల లేదా కుటుంబంలోనే సంఘర్షణల వల్ల లైంగిక హింసకు గురవుతున్నారు. కుటుంబంలో ఎవరో పట్టించుకోకపోవడం వల్ల కూడా పిల్లలు లైంగిక హింసకు గురవుతున్నారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, మాలి మరియు బుర్కినా ఫాసోలో అత్యంత ప్రభావితమైన పరిస్థితులు ఉన్నాయి. మానవతా ప్రాప్తిని అంటే 3931 మంది పిల్లలు మానవతా ప్రాప్తిని తిరస్కరించిన సంఘటనలు. పిల్లలను చిన్నతనంగా చూడటం, వారిని దగ్గరికి తీయకపోవడం, వారికి సరైన ఆహారం అందించకపోవడం, వారికి సరైన విద్య, ఆహారం వైద్యం అందించకపోవడం. చాలా పాఠశాలల్లో, ఆసుపత్రిలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. 1846 సంఘటనలు ధృవీకరించబడ్డాయి. పాఠశాలలు మరియు ఆసుపత్రుల్లో పిల్లలపై దాడులు సంఖ్య 110% పైగా ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైన ఘటన. ఇది చాలా పెరుగుదలను చూపిస్తుంది. పాఠశాలల్లో, ఆసుపత్రులే కాకుండా కుటుంబాలలో కూడా అలాగే దాడులు జరిగి అభాగ్యులైన పిల్లల మీద కూడా ఇలాంటి సంఘటనలు, దాడులు జరుగుతూ ఉంటాయి. పిల్లలపై తీవ్రమైన ఉల్లంఘనలు ముగించడం కోసం లేదా నిరోధించడం కోసం పిల్లల మరియు సాయుధ పోరాటానికి సంబంధించిన ఆదేశానికి ప్రధానమైనది. పిల్లలను శత్రుత్వాల నుండి రక్షించడానికి అత్యంత ప్రభావితమైన మార్గం సాయుధ పోరాటంలో వారి ప్రమేయానికి దారితీసే పుష్ అండ్ పుల్ కారకాలను తొలగించడం చేస్తుంది. 1982 ఆగస్టు 19 జరిగిన 31వ ప్లీనరీ సమావేశంలో పాలస్తీనా ప్రశ్నను పునఃప్రారంభించిన 7వ అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణ చర్యలలో బాధితులైన అమాయక పాలస్తీన్ మరియు లెబనీన్ పిల్లలను చూసి భయపడి 4వ తేదీన స్మరించుకోవాలని జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. అందుకే మనం దూకుడుకు గురైన అంటే దాడికి గురైన అమాయక పిల్లల అంతర్జాతీయ దినోత్సవాన్ని జూన్ 4న జరుపుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.